హలో అండి, ఈరోజు మనం మష్రూమ్ చుక్కకూర రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్, ఆనియన్, చిల్లీస్, చుక్కకూర. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫ్రై చేసుకుందాం. సో మష్రూమ్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మష్రూమ్స్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మిగిలిపోయింది కదా, ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, సో ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్, చిల్లీస్ కూడా వేసేసుకుందాం. వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు బాగా ఆనియన్స్కి, చిల్లీస్కి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకుందాము, పచ్చివాసన పోయే వరకు. లిడ్తో కవర్ చేసేసుకుందాం. కాసేపటికి ఆనియన్స్ బాగా మగ్గిపోతాయండి. ఇలాగా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్కి బాగా పట్టేలా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసేసుకుని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకుందాము. నేను 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చండి. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. లిడ్తో కవర్ చేసేద్దాం. కాసేపటికి ఇలా ఆయిల్ పైకి వచ్చి బాగా ఉడికిపోతుంది. ఇందులోనే మనం ఆకుకూర కూడా యాడ్ చేసుకుందాము. మనం తెచ్చుకున్న చుక్కకూర కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాము. సో బాగా మిక్స్ చేసి ఇలా లిడ్తో కవర్ చేసేసుకుందాం. చూసారు కదా, కాసేపటికి చుక్కకూర కూడా బాగా మగ్గిపోయింది, కర్రీలో కలిసిపోయింది. ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాం. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, చుక్కకూర మష్రూమ్ రెడీ.